చెడు ప్రవర్తన, దానివల్ల ఎదురయ్యే నష్టాల గురించి వివరించే ఈనాటి సంక్షిప్త సారాంశం ఇది. ప్రాచీన భారతదేశంలో చెప్పబడిన ఒక భయంకరమైన శ్మశానవాటిక ఉదాహరణ ద్వారా మన చుట్టూ ఉండే చెడ్డ వ్యక్తులను ఎలా గుర్తించాలో, వారికి ఎందుకు దూరంగా ఉండాలో ఈ మూలాలు మనకు చాలా ఆసక్తికరంగా వివరిస్తున్నాయి. మరి మొదటిగా చూస్తే, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు ఉన్న వ్యక్తి అచ్చం ఒక మురికి శ్మశానంలాంటివాడట. మీరు గమనిస్తే అతను పైకి చూడటానికి ఎంత శుభ్రంగా ఉన్నా సరే, అతని చెడు ప్రవర్తనే, దుర్వాసన మాత్రం ప్రతిచోటా వ్యాపిస్తుంది. ఇక రెండవ విషయానికొస్తే, మలంతో కూడిన పాము తాను తాకిన ప్రతిదాన్నీ ఎలా మురికి చేస్తుందో మీరే ఆలోచించండి. ఒక చెడ్డ వ్యక్తి కూడా అంతే. అతను తనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ చెడగొట్టి ప్రమాదకరంగా మారతాడు. కాబట్టే మంచివారు ఎప్పుడూ అతనికి దూరంగా ఉంటారు. చివరగా, ఒక పాడుబడిన మురికి శ్మశానం క్రూర జంతువులను ఎలా ఆకర్షిస్తుందో ఒకసారి ఊహించుకోండి. అలాగే ఒక చెడ్డ వ్యక్తి కూడా తనలాంటి చెడ్డవారినే ఆకర్షిస్తాడు. మరి ఇలాంటి వారితో కలిసి జీవించాల్సి వస్తే మంచివారు, ముఖ్యంగా భిక్షువులు, తీవ్రమైన బాధకు గురవుతారు. మన ప్రవర్తనే మన చుట్టూ ఉండే వాతావరణాన్ని, అలాగే మన జీవితంలోకి వచ్చే వ్యక్తులను నిర్ణయిస్తుందని ఈ పాత్ర మనకు చాలా స్పష్టంగా చెబుతోంది.